హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డైలీ న్యూస్ పేపర్స్ జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి స్టార్ ఇండియా అకాడమీ వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పండి, గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు స్టడీ మెటీరియల్స్, మ్యాగజైన్స్, రెఫరెన్స్ బుక్స్, తెలుగు అకాడమీ పుస్తకాల కొరకు స్టార్ ఇండియా అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి అంశాలన్నీ ఫ్రీగా పొందుకోండి. స్టార్ ఇండియా అకాడమీ 5th యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా 75 మార్క్స్ వాల్యుబుల్ అయినటువంటి పాలిటీ 500 రూపీస్కి, 75 మార్క్స్ ఏపీఎస్సికి సంబంధించి ఒక పేపర్లో పెడతా ఉన్నాడు కాబట్టి అది 500 మార్క్స్ 75 మార్క్స్ది 500 రూపీస్కి ఇస్తున్నాం. ఇండియన్ పాలిటీ 500 రూపీస్, గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి వచ్చే విధంగా. తర్వాత వచ్చరికి ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుంటూ ఇవన్నీ చాలా వరకు మనం ఇస్తా ఉన్నాము. ఇండియన్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పాలిటీ లక్ష్మీకాంత్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి వరకు ఇంతవరకు కూడా మనం ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ఇది మనకి లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది. అభ్యర్థులు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. రైట్, మనకి ఈరోజు న్యూస్ ఏంటయ్యా అంటే మనకి ఏపీఎస్సి మెంబర్ నుంచి మనకి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే మనకి రానున్నటువంటి జూన్ 2030, ఇప్పుడు మనం మార్చి ఎండింగ్లో ఉన్నాం కదా, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో మనకి ఉద్యోగాలు రాబోతున్నాయి. అద్భుతంగా ఏమేమి ఉద్యోగాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. మనకి దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఫోర్త్ కమింగ్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి రిలీజ్డ్ బై ది ఎండ్ ఆఫ్ జూన్ 2013. సో పెరిగే సుధీర్ గారి నుంచి వచ్చినటువంటి అంశము. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, జూమ్, యూట్యూబ్ అనే పదం పెట్టాను. మనకి ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నానో, అంటే గ్రూప్ 2కి సంబంధించి కానీ ఈ టీచింగ్ డిపార్ట్మెంట్లో జేఎల్, డిఎల్ వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం 6కి మనకి జూమ్లో కానీ యూట్యూబ్లో కానీ లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తాం. ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకరోజు జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇలా రోజుకొక సబ్జెక్ట్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏ చాప్టర్ ఎలా చదవాలి, మనకి సబ్జెక్టు చాప్టర్ వారీగా అనాలిసిస్ అనేది చేయబోతా ఉన్నాను. రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతా ఉంది జూమ్, అభ్యర్థులు గమనించగలరు. రైట్ అమ్మా, మనకి ఈ నోటిఫికేషన్స్ మొత్తము 13 రకాల నోటిఫికేషన్లు ఇచ్చాడు. దాంట్లో కూడా ఇంకా చాలా ఇచ్చాడు. ఈ మొత్తం నోటిఫికేషన్స్ని నేనేం చెప్పగలనంటే 3 కేటగిరీస్గా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో మొదటికి నేను మనకి ఇక్కడ ఉన్న అంశాలను తీసుకుంటూ నేను మీకు చెప్తాను. టాప్ 1లో వాళ్ళే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే గ్రూప్ 2 సర్వీస్ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ మనకి గ్రూప్ 2 అనేది రాబోతోంది. సో గ్రూప్ 2 గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, గ్రూప్ 2 వల్ల ఎవరెవరికి బెనిఫిట్ ఈజీగా ఉంటుందంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వటం వల్ల మరికొన్ని పోస్టులు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 2తో పాటు మరొకటి ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు, ఏంటంటే అసిస్టెంట్ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఇచ్చాడు. నేను చూస్తున్నాను ఇక్కడ. ఎస్, ఒకటి ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళకి సిలబస్ కొంచెం దగ్గరగా ఉంటుంది. తర్వాత వచ్చరికి ఎక్కడ ఇచ్చాడు, లెక్చరర్స్, డిప్యూటీ వేరియస్ గజెటెడ్ పర్సన్, డైరెక్టర్ ఏపీ ఎలక్ట్రానిక్స్, ట్రైబల్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్. ఈ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ కాంబినేషన్లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అంటే ఏఎస్డబ్ల్యూ ఆఫీసర్స్ అంటే ఇది సోషల్ వెల్ఫేర్ కాదు, ట్రైబల్ వెల్ఫేర్ అనమాట. సో ఇలాని తర్వాత మనకి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మనకి గ్రూప్ 1 కింద ప్రమోట్ చేస్తారు. అంటే గ్రూప్ 2కి ఎవరైతే సాలిడ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ ఏంటయ్యా అంటే, ఒకవేళ ఇది రావాలని నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని, అది కనుక మిస్ అయితే జిల్లా సైనిక్ వెల్ఫేర్ కానివ్వండి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఇది ఎలా అనేది రేపు నేను వీడియోలో సిలబస్ కూడా నేను పెడతాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్ సిలబస్ ఈ రెండింటికి కూడా నేను పోస్ట్ చేశాను. ఈరోజు మళ్ళీ కావాలంటే మన స్టార్ ఇండియా అకాడమీ కరెంట్ అఫైర్ గ్రూప్లో ప్రీవియస్ సిలబస్ నేను పెడతాను. అంటే ఒకే దెబ్బకి 3 పెట్టలు అనుకోవచ్చు. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వటం వల్ల జిల్లా సైనిక్ కానీ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఇది ఒక సెట్ కింద నేను చేసుకున్నాను అనమాట. ఇక టీచింగ్ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళినట్లయితే, టీచింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఈసారి అద్భుతంగా నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకటి ఏంది అంటే డిఎల్, ఒకటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. ఇది కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత వచ్చరికి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంటే నాగార్జున సాగర్ లాంటిది, తర్వాత కర్నూలు సిల్వర్ జూబ్లీ, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన రెసిడెన్షియల్స్ కాలేజీలు ఎలా ఉంటాయో ఏపీఆర్ఎస్ అని చెప్తాం కదా, ఆ టైప్ అనమాట, రెసిడెన్షియల్స్ అనమాట. తర్వాత వచ్చరికి జేఎల్ ఉంటుంది, మామూలు కాలేజ్ ఉంటుంది, తర్వాత ఏపీఆర్ఎస్ ఉంటుంది. తర్వాత వచ్చరికి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఈ కాంబినేషన్
కాంబినేషన్లో తీసుకుందాం. ఏంటయ్యా అంటే ఫస్ట్ నెంబర్ 2 తీసుకుంటామంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అన్నాడు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎక్కడయ్యా అంటే మరొకటి ఏపీఆర్ఈఐ అంటే రెసిడెన్షియల్ సంబంధం. ఈ రెండు డిఎల్ అంటే డిఎల్ మీద రెండు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. డిఎల్ అంటే తెలుసు కదా, పీజీ ఉండాలి ప్లస్ వచ్చరికి ఏపీ సెట్ కానివ్వండి లేకుంటే యూజీసీ నెట్ కానివ్వండి, తర్వాత సిఎస్ఐఆర్ కానీ క్వాలిఫై ఉండాలి. దీని గురించి కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. మనం రేపటి వీడియోలో ఇవన్నీ స్టడీ చేద్దామా. తర్వాత వచ్చరికి జూనియర్ కాలేజ్ సంబంధించి ఇద్దరు ఉన్నారు. సో జూనియర్ కాలేజీలో కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అది, తర్వాత ఏపీఆర్ఈఎస్ అనమాట. ఇంకోటి పాలిటికల్ లెక్చరర్స్ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఇంకోటి కూడా ఇచ్చాడు, ఇది ఓన్లీ పిహెచ్సికి సంబంధించి. అంటే టీచింగ్ డిపార్ట్మెంట్లో మనం తీసుకుంటాం అంటే మొత్తం మూడు కేటగిరీల్లో 5 రకాలు రాబోతుంది. జూనియర్ లెక్చరర్స్ రెసిడెన్షియల్ ఉన్నాయి, తర్వాత డిఎల్ కూడా రెసిడెన్షియల్ ఉన్నాయి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ మనకి ఉన్నాయి అనమాట. పాలిటెక్నిక్ లెక్చరర్స్లో మనకి ఇంజనీరింగ్ ఉన్నాయి, తర్వాత నాన్ ఇంజనీరింగ్ కూడా ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ అంటే కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ వాళ్ళందరూ నాన్ ఇంజనీరింగ్ కింద వస్తారు. తర్వాత ఇవి మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బై అద్భుతమైన పోస్టు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను అనమాట. డియు అంటారు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఇది కూడా పీజీ కాంబినేషన్లో ఉంటుంది. మన స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ పైన డిఈఓ వాళ్ళు ఉంటారు అనమాట, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. సో అట్లాగా ఇది మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు ఎవరైతే జనరల్ డిగ్రీ అనమాట, గ్రూప్ 2 కానీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ కానీ ఎనీ డిగ్రీ అనమాట, ఎవరైతే పీజీ చేసి పీజీ చేస్తారు దట్టు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, ఎం అంటే పీజీలో ఎంఎస్సి మ్యాథ్స్ కానివ్వండి, ఎంఎస్సి ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ, తర్వాత వచ్చరికి ఏమంటాము లిటరేచర్ ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే చేస్తారు, వీళ్ళు చేసి వీళ్ళకి గనక మనకి యూజీసీ నెట్ కానివ్వండి, తర్వాత వచ్చరికి ఏపీ సెట్ గనక క్వాలిఫై అయితే మీకున్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ నోటిఫికేషన్ ఎవ్వరికి లేదండి. ఎందుకన్నానంటే చూడండి, ఇక్కడ నువ్వు గనక ఏపీ సెట్ కానీ ఈజీసీ నెట్ కానీ క్వాలిఫై అయితే డిఎల్ రాయొచ్చు, ఏపీఆర్ఎస్ కూడా రాయొచ్చు. ఇది ఈ కాంబినేషన్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పీజీ వాళ్ళు జేఎల్ రాసుకోవచ్చు, తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్ రాసుకోవచ్చు. ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్లో ఇంజనీరింగ్ వాళ్ళే కాకుండా వీళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు కావాలి, వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళు కావాలి, ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు కావాలి. ఇది ఈ నలుగురికి ఎవరైతే పీజీ యూజీసీ నెట్ ఏపీ సెట్ క్వాలిఫై అవుతారో నేను రాసి పెడుతున్నాను, వాళ్ళకు ఒక జాబ్ బై. మీరేమని అనుకోండి, మీరు ఒక సాలిడ్గా ఒక సిస్టమేటిక్ వేలో ఒక మెంటారింగ్లో కనుక ప్రిపేర్ అయ్యావు అనుకోండి, నీకు డ్యామ్ షూర్ జాబ్ అంతే. నేను రాసిస్తాను నీకు ఎందుకంటే నువ్వు జేఎల్ యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వంటే నీ దగ్గర స్టఫ్ ఉంది బై, అంతమించి ఏం లేదు. అలా కాకుండా ఇంకా జనరల్ వాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి వాళ్ళు కావచ్చు, అంటే ఎంఏ ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ వాళ్ళు, వీళ్ళందరికీ ఒక జేఎల్ తప్ప మరొకటి లేదు. ఇదే కాంబినేషన్లో తర్వాత యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్ కానీ క్వాలిఫై అయితే డిఎల్ రాసుకోవచ్చు. అంటే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పటికైనా సరే టాప్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. డిఎల్ ప్రిపేర్ అయితే జేఎల్, వీళ్ళు కూడా అంతే, డిఎల్ ప్రిపేర్ అయితే ఈ పోస్టులన్నీ రాబోతా ఉన్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది రెండవ సెట్ అనమాట. ఈ నోటిఫికేషన్లో అప్ టు అంటే రానున్న 3 నెలల్లో ఎవరికి బెస్ట్ సార్ అంటే గ్రూప్ 2 కాంబినేషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ జేఎల్ డిఎల్ వీళ్ళకి మించినటువంటి ఆపర్చునిటీ మరి ఎవరికి లేదు. ఇంకా టౌన్ ప్లానింగ్ ఇదంతా కూడా స్టాటిస్టిక్ వాళ్ళకి, ఎకనామిక్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. తర్వాత వచ్చరికి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ ఇది ఏఈ వాళ్ళకి తీసుకుంటాడు, కెమిస్ట్ వాళ్ళకి ఇది కెమిస్ట్రీ ఇది రిలేటెడ్ తీసుకుంటారు సబ్జెక్ట్ అది, రాయల్ ఇన్స్పెక్టర్ జియాలజీ వాళ్ళని తీసుకుంటాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళు, తర్వాత వార్డెన్కి సంబంధించింది, ఇది కూడా నాకు తెలిసి ఎన్ని డిగ్రీ కింద ఇవ్వచ్చు ఇది. తర్వాత ఇంగ్లీష్ రిపోర్టర్, ఇంకా ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి నెట్ క్వాలిఫై అయితే అక్కడెక్కడ మిస్ అయినా సరే టీచింగ్ డిపార్ట్మెంట్లో దీంట్లో రావడానికి అవకాశం ఉన్నది. తర్వాత వచ్చరికి ఏపీ మున్సిపల్ అకౌంట్స్, ఇది మనకి అకౌంట్ డిపార్ట్మెంట్ కామర్స్ వాళ్ళకి ఉన్నది. తర్వాత జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఎనీ డిగ్రీ కింద మనకి తీసుకుంటాడు. గ్రూప్ 4 కేటగిరీ లాగా దీన్ని తీసుకోవచ్చమ్మా. ఇది మనకున్నటువంటి నోటిఫికేషన్స్, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఉంటుందనేది మనం చెప్పుకున్నాం. రేపటి వీడియోలో మనం ఏం చేస్తామంటే సిలబస్ అనేది మనము ఎనాలిసిస్ చేయబోతా ఉన్నాం. గ్రూప్ 2 వాళ్ళకి ఎనాలిసిస్ చేస్తాము. తర్వాత వచ్చరికి జేఎల్ డిఎల్ వాళ్ళకు కూడా అనాలిసిస్, ఎందుకంటే జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి సో గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవుతాను, ఇది క్లారిటీ అవుతుంది. తర్వాత వచ్చరికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనకి క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది. సో మనకి అభ్యర్థులు అద్భుతమైనటువంటి అవకాశం, పీపీటీలు ప్రజెంట్ చేస్తాను, మీరు మంచిగా మీరు ఏ క్వశ్చన్ అయినా సరే అడగచ్చు. రైట్, థ్యాంక్ యూ.